ఏపీలో ఆక్వా బంద్ కొనసాగుతుంది. పాలకొల్లులో ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రొయ్యలు, చేపల పట్టుబడులను రైతులు నిలిపివేశారు. రైతులతో పాటు ఆక్వా డీలర్లు ఆందోళనలో పాల్గొన్నారు. ఏలూరు, భీమవరం సహా అన్ని ప్రాంతాల్లో కూడా ఫీడ్ షాపులు మూసివేసి రైతులకు మద్దతుగా మేత విక్రయాలు నిలిపివేశారు. ఏపీలో జరుగుతున్న ఆక్వా బంద్ పై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. బంద్ కొనసాగుతుంది. వైపు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరువుల్లో పట్టుబడులు, చేపలు, రొయ్యల పట్టుబడులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తుండగా అటు ఆక్వా రైతులకు మద్దతుగా డీలర్లు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలూరులో ఉన్నటువంటి ఆక్వా డీలర్లు ఎవరైతే ఉంటారో మేత విక్రయాలు చేసేటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు షట్టర్లు మూసివేసి తమ వ్యాపార లావాదేవీలు నిలిపివేసి ఈ నిరసన బంద్లో కూడా పాల్గొన్నారు. అటు వనామీ ఫీడ్ కానీ ఏదైతే మేతలతో పాటు మందులు కూడా విక్రయించేటువంటి ఆక్వా డీలర్లందరూ కూడా ఈ బంద్లో పాల్గొని వీరికి రైతులకు మద్దతు పలుకుతున్నారు. ప్రధానంగా 2 నెలల నుంచి కూడా ఆక్వా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఆక్వా రొయ్యకు సంబంధించినటువంటి ధరను తగ్గించేస్తున్నారని, మరోవైపు ఫీడ్ ధరలు పెంచేస్తున్నారనేటువంటి ఆందోళనలు చేశారు. ప్రభుత్వం స్పందించింది, 4 రూపాయలు ధర తగ్గించాలి మేత ధరకు అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. కానీ ఈరోజు మరోసారి బంద్ చేసినటువంటి దుస్థితి రైతులకు అలాగే డీలర్లకు కూడా వచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో ఇక్కడ ఆక్వా రైతు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ఈరోజు ఏపీలో దాదాపు సీఎం కూడా చెప్పాడు 4 రూపాయలు తగ్గించాలని. ఏంటి, మీకు ఎంత పడుతుంది మేతల ధరలు? రొయ్యల రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి? రొయ్యల రైతుల కష్టాలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఇప్పుడున్న పరిస్థితుల మటుకే కల్చర్ చేయడం అనవసరం. 260 రూపాయలు 100 కౌంటు, 270, 260 రూపాయలు, 250 రూపాయలు ఉండవలసిన రొయ్యల రేటు ప్రస్తుతం 225, 230 ఈ లోపు ఉండటం జరిగింది. మరి ఈ పర్థం లేని ధరలు ఎందుకు పెంచారో నాకైతే అర్థం కావట్లేదు. దాదాపు 12 రూపాయలు పెంచారంటే పోనీ రొయ్యల రేటు ఉన్నప్పుడు పెంచారనేది కాదు. ఇది పాత రేట్లకు వస్తేనే రైతుకి ఉపశమనం అని నేను ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నానండి. ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ రొయ్యల రైతులకు న్యాయం జరిగేలాగా పాత రేట్లలోనే ఈ ఫీడ్ సరఫరా అందించేటట్లుగా చేస్తే ఏమన్నా రైతుకి ఉపయోగకరం ఉంటుంది తప్ప లేకపోతే మటుకి రైతు అనేవాడు ఈ కల్చర్ అనేది చాలా వరకు తగ్గించేస్తాడండి. అసలు ఎకరానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఇప్పుడు మేత ధర పెరిగింది అంటున్నారు. మొన్నటి వరకు ఎంత ధర ఉంది మేత, ఇప్పుడు ఎంత ధర పెరిగింది? ఇప్పుడు నాకు తెలిసి అయితే ఎకరానికి 3 లక్షలు ఆ రేంజ్లో ఇదండి, మిడిల్ వరకు వచ్చేటప్పటికి. అదే ఇప్పుడు ఈ పెరుగుతున్న ఈ పరిస్థితులు అయితే మటుకు దాదాపు 5 లక్షల రూపాయల దాకా వెళ్ళిపోయినా సరే ఆశ్చర్యం లేదు ఎకరానికి వచ్చి. ఎలా ఉంది అసలు? మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? అసలు ఆక్వా రైతుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మనం గతంలో చూసాం రొయ్య రైతులు అంటే అసలు కోట్లకు పడగలెత్తారు, బంగారం లాంటి రొయ్య సాగేదని కూడా అంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవంగా? అది ఏం లేదండి. అది రైతు బాధ అనేది ఎవరికి తెలియదు. రైతు నిరంతరం అక్కడ ఉండి చూసుకుని చెంది అన్నీ చేసుకుని అన్ని ఆటుపోట్లను తట్టుకుని ఎదరికొస్తేనే ఏమన్నా ఈ మేత నార్మల్గా ఉండి ఈ రేట్లు రొయ్యకి రేటు ఉండి విధానం ఉంటే మటుకి రైతు ఏమన్నా 1 రూపాయి తినగలడాము, కానీ అదనంగా లక్షల్లో మిగిలిపోయాం విధానం ఏమి ఉండదండి. ఈ ఫీడ్ రేట్ల వల్ల మటుకి ఇంకా రైతు కల్చర్ చేయడం అనవసరం నా ఉద్దేశం ప్రకారం అయితే అని అనుకుంటున్నాను. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరఫున మరి ఆక్వా రైతులందరూ అన్ని జిల్లాల్లో ఏదైతే మేత షాపులు, మెడిసిన్ షాపులు బంద్ చేయాలి, అలాగే రొయ్యలు పట్టకుండా రైతులు ఆఫ్ చేసి ఏదైనా ఇబ్బంది అయితే పట్టమని ఏదైతే పిలుపునిచ్చామో ఇవాళ రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ఏదైతే 4 రూపాయలు తగ్గించవలసింది 2 రూపాయలు తగ్గించారో ఆ 2 రూపాయలు తగ్గించమని ఒకటి కోరుతున్నాం. 2, రొయ్య రేట్లు ఏదైతే పెరగవలసి ఉందో అది ఇంకా 5 రూపాయలు తగ్గించుకోవటం వల్ల రొయ్య రేట్లు పెంచమని. ఈ 2 జరగకపోతే మేము ప్రత్యామ్నాయంగా మరి కల్చర్ ఒకటి తగ్గించుకోవటం, నెంబర్లో 50,000 గారికి ఎకరానికి తగ్గించుకోవటం, లేకపోతే ప్రభుత్వం 2 నెలల్లో రొయ్యల పిల్లయ్యకుండా కనుక మాకు జీవో ఇస్తే తప్పకుండా 2 నెలలు గ్యాప్ ఇస్తే కనుక ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సూచనలు తెలియజేయడం కోసమే. తప్పకుండా ఎవరైనా వారి మీద ఏ విధమైన కనుక వేరే అపోహలు సృష్టిస్తే ప్రభుత్వం వెంటనే రైతుల పక్షాన డీలర్లు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆస్టార్ రైతు సంఘం తరఫున వారిని కోరుతున్నాం. నా పేరు పెనుమర్తి వెంకట సత్యనారాయణ రాజు, కేరారామ ఆక్వా రైతు సంఘం ఉపాధ్యక్షుడు నేను. ఈరోజు ఈ ఫీడ్ రేట్లు ప్రభుత్వం దగ్గర 4 రూపాయలు తగ్గిస్తామని ఒప్పుకుని 2 రూపాయలే తగ్గించడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. దీని మీద ఈ రోజు అన్ని ఫీడ్ షాపులన్నీ బంద్ చేసి మేము ర్యాలీగా నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెంచిన
ఫీడ్ రేట్లు తగ్గించాలి. అలాగే 240 రూపాయలు ఉన్న 100 కౌంటు ఈ 4 రోజుల్లో 235 రూపాయలు చేయడం జరిగింది. అంటే రొయ్యి రేట్లు తగ్గిస్తూ ఫీడ్ రేట్లు పెంచుతూ రైతుని చాలా ఇబ్బందులు గంటం జరిగింది. ప్రభుత్వం కూడా దీని మీద సరైన చర్యలు తీసుకుని ఫీడ్ రేట్లు తగ్గించేలా చూడాలి. అలాగే రొయ్యి రేటు పెంచేలా చూడాలి. రైతు బాగుంటేనే ఫీడ్ షాపులు ఫీడ్ డీలర్లు బాగుంటాడు. రైతు బాగోపోతే ఫీడ్ షాపులు ఉండవు, ఫీడ్ కంపెనీలు ఉండవు. దీని మీద ఆక్వా మీద ఆధారపడిన అనేక వేల మంది ఈ రోజు చాలా ఇబ్బంది పడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీడ్ రేట్లు తగ్గించాలి, రేట్ రేట్లు పెంచాలి. పెంచకపోతే మా ఆక్వా రైతుల సంఘం వివిధ రూపాల్లో స్టేట్ వైడ్ ఆందోళన కార్యక్రమం చేపట్టామని తెలియజేస్తున్నాం. ఆక్వా రైతు మనుగడ సాగించడం కష్టం అనేటువంటి ఆవేదన రైతుల నుంచి వినిపిస్తుంది. ఖచ్చితంగా అదేదైతే ప్రభుత్వం హామీ ఇచ్చింది కనీసం ఆదరణ అయినా తగ్గించి మేత కేజీకి సంబంధించి 8 రూపాయలకు కట్టడి చేసే విధంగా ఉండాలి. మరోవైపు రొయ్య ధర కూడా మార్కెట్లో దారుణంగా పడిపోతున్న సందర్భంలో కూడా ఆ రొయ్య ధరను కనీసం 270 నుంచి 300 రూపాయలు 100 కౌంటుకు ఉండాలి. అలాగే 40-30 కౌంటుకు సంబంధించి 400 రూపాయలు కేజీకి ధర ఇస్తే కానీ రైతులకు గిట్టుబాటు కాదు అనేటువంటి ఆవేదన రైతుల నుంచి వినిపిస్తుంది. దీని మీద తక్షణమే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలన్నటువంటి ఆగ్రహం అయితే ప్రస్తుతం రైతుల నుంచి కనిపిస్తుంది. అటు పాలకొల్లులో కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు కూడా ఈరోజు నిరసన ధర్నాలో పాల్గొని ఏదైతే 3 నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా ప్రభుత్వమే ఒక జీవో ఇవ్వాలి, లేకుంటే రైతులే అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేస్తేనే రైతులకు డిమాండ్ అనేది కూడా ఏర్పడి ఈరోజు అంతా రైతులు బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా అటు ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ ఉద్యమంపై అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.